10 సంవత్సరాలు మీరే ఉంటే మున్సిపాలిటీలో ఈ రోజు సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు పరిష్కరించడానికి మాకు ఓటేయండి అని అడుగుతారేంటి? అసలు ఇది ఎక్కడ విచిత్రం ఇది? మేమేం ఎప్పుడు మున్సిపల్లో లేమే, మొదటిసారి మేము ఓటు అడుగుతున్నాం. మేము ఇంతకు ముందు మేము కౌన్సిలర్ కాదు, కార్పొరేటర్ కాదు, గ్రామాలలో సర్పంచ్ కాదు, ఏది లేము. మేము మొత్తం మీరే ఉన్నారు. మంత్రులు మీరే, ఎంపీలు మీరే, ఎమ్మెల్యేలు మీరే, ఎమ్మెల్సీలు మీరే, మేయర్లు మీరే, చైర్మన్లు మీరే, సర్పంచులు మీరే, జిల్లా పరిషత్ మీరే. వాళ్ళు కేవలం తోలుబొమ్మల ఆట ఆడించారు. మిగతా వాళ్ళని మంత్రుల రూపంలో ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోతే కూడా గేట్ బయట మెడల్ బట్టి నెట్టేసారు. 10 సంవత్సరాలు మీరే ఉండి మున్సిపల్ అయితే నిన్నటి వరకు మీరే. ఇప్పుడు లేటెస్ట్ ఎలక్షన్ జరుగుతుంది, ఇప్పుడు మళ్ళీ మాకు ఓటేయండి అని బీఆర్ఎస్ అడుగుతుంది. అసలు ఇది ఏమైనా సమాజం ఆమోదిస్తుందా? మీరు లేనిది ఏదన్నా ఉంటే ఇప్పుడు మీకు కొత్తగా ఇస్తే మీరు ఏదైనా చేస్తారని అనుకోవచ్చు. ఏమీ చేయకుండా ఇప్పుడు మళ్ళీ వచ్చి మాకు ఓటేయండి, మేము ఇరగదీస్తాం పగలదీస్తామని అంటున్నారు. జెర్సేపటికి ఏంటన్నా ఒకరో ఇద్దరు గెలిచారు అనుకో. ఇప్పుడు కేసీఆర్ గెలిచిండు, ప్రతిపక్ష నాయకుడు అయింది. ఎప్పుడైనా సభకు వచ్చిందా? నాయకుడే ఎట్లుంటే కిందోళ్ళు ఎట్లుంటారు? రేపు వీళ్ళు వస్తారా మున్సిపాలిటీకి? 12 సంవత్సరాల మోడీ గారి పరిపాలన, 10 సంవత్సరాల చంద్రశేఖరరావు గారి దోపిడీని, 2 సంవత్సరాల మా సంక్షేమాన్ని, అభివృద్ధిని బేరీజు వేసుకొని మీరు తీర్పు ఇవ్వండి. మీ గల్లీలో మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఢిల్లీ నుంచి మోడీ గారు మన గల్లీలో మోడీ తీయడానికి వస్తారా? ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ గారు మన నీటి సమస్యను, మన కరెంటు సమస్యను పరిష్కరిస్తాడా?